Find the point on the y-axis which is equidistant from the points A 6, 5 and B minus 4, 3 అన్న. రెండు పాయింట్స్ ఉన్నాయన్న 6, 5 అండ్ మైనస్ 4, 3 అని. ఈ రెండింటికి ఈక్విడిస్టెన్స్ లో ఒక పాయింట్ ఉందన్న. ఆ పాయింట్ దేని మీద ఉందంట? y యాక్సిస్ మీద ఉందంట. y యాక్సిస్ మీద ఉండే పాయింట్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? 0, y అని చెప్పి చెప్తాం. అంతే కదా? అంటే y యాక్సిస్ మీద ఉండే పాయింట్ అంటే x యాక్సిస్ 0 అవ్వాలి. అందుకే 0, y అన్నమాట. సో వాట్ ఈస్ ద ఓకేనా? సో ఆ వాల్యూ ఏంటని అడుగుతున్నాడు. అంటే పాయింట్ ఏంటని అడుగుతున్నాడు. అంటే y వాల్యూ మనం కనుక్కుంటే అయిపోయినట్టే. ఓకేనా? సో మనం పాయింట్స్ ఏమి ఇచ్చాను వాడికి? సో 6, 5 అన్న. 6, 5 ఇంకో పాయింట్ ఏంటి? y యాక్సిస్ మీద ఉంది. y యాక్సిస్ మీద ఉంటే 0, y అని రాస్తున్నాను. ఓకేనా? సో ఇంకో పాయింట్ ఏంటన్నా? -4, -3 నాన్న. ఇది a, ఇది b నాన్న. అంటే దీని నుంచి దీనికి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అగైన్ దీని నుంచి దీనికి అంత డిస్టెన్స్ ఉందన్నమాట. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటన్నా? √x2 - x1² + y2 - y1² అన్న. చూద్దాం ఒకసారి. 0 - 6 అన్న. 0 - 6 అంటే ఏంటి? 6 కదా, అంటే 6² ప్లస్ తర్వాత y - 5 నాన్న. y - 5² √= again 0 - 4 నాన్న. అంటే -4² ప్లస్ y - 3 నాన్న. y - 3² నాన్న. దీనికి కూడా ఏముందా? √= క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకో స్క్వేర్స్ అని పోస్తే చేస్తే 6² అంటే ఏంటన్నా? 36 నాన్న. ప్లస్ y² అంటే a - b² a² ప్లస్ 25 మైనస్ 10y = 4 ఎంతనా? 16 నాన్న. అంటే సో y² ప్లస్ 9 మైనస్ 6y నాన్న. సరిపోయిందా? నన్ను ఎక్కడ y² ఉంది, ఇక్కడ y² ఉంది. ఈ ప్లస్ y² డివైడ్ ఏమవుతుందా? -y² అంటే క్యాన్సిల్ అయిపోతాయి రెండు. ఓకేనా? ఇదేంటిది? -10y నాన్న. -10y ప్లస్ చూడు ఒకసారి. సో 36 ప్లస్ 25 మైనస్ 10y = -6y ప్లస్ 25 రైట్. 16 ప్లస్ 9 ఎంతనా? 25 నాన్న. నాన్న ఇక్కడ ప్లస్ 25 ఇది కూడా ప్లస్ 25 రెండు మనకి క్యాన్సిల్ అయిపోతాయి నాన్న. ఈ -10y ని తీసుకెళ్ళిపోతాం. అంటే 36 = -6y ప్లస్ 10y నాన్న. అంటే 36 = 4y నాన్న. 4 1s 4 9s నాన్న. y = ఎంత వచ్చిందిరా? 9 వచ్చింది. మరి అప్పుడు పాయింట్ ఏమవుతుందిరా? 0, 9 అన్నమాట. y యాక్సిస్ మీద ఉండే ఆ పాయింట్ ఏనా? 0, 9 ఉంది.